వృషభ రాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇంటా బయట మటుకి మనశ్శాంతి అనేది ఏర్పడదు. ఏదో చికాకు, ఎందుకున్నామా, ఏం చేస్తున్నామా అన్న భావంతో ఎక్కువగా ఉంటారు. రూపాయి డబ్బులు వస్తుంది, ఒక రూపాయికి ఖర్చు ఉంటుంది. ఎంత నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అది మన చేతిలో లేకుండా పోతుంది. చతుర్థాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. లగ్న షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అయితే లగ్న షష్టమాధిపతి పంచమంలో ఉండడం కూడా కొంతవరకు మంచిదే. అయితే రవితో కలిసి ఉన్నారు, శత్రువుతో కలిసి. ఇటువంటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా 1-2 సార్లు నిర్ణయాలు తీసుకోవాలి. 10 మంది సలహాలు తీసుకుని ఆ నిర్ణయం కరెక్టా కాదా ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గడిచిన 2-3 వారాల కంటే కూడా వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. ఈ విషయంలో ఇబ్బంది ఏం లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగింది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రయత్నం చేస్తే మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఒక సంబంధం పెండింగ్లో ఉంది, అది అవుతుందా లేదా అని ఒక భావంతో ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి కర్మానుసారేనా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. మంచి సంబంధం చూసి వివాహం చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశివారు అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. వీరికి కుటుంబ పరంగా, ఫైనాన్స్ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, చక్కగా ఉంటుంది. తృతీయాధిపతి అయిన చంద్రుడు కూడా ద్వితీయంలోనే ఉన్నారు. అయితే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, మానసికంగా కుంగిపోవడం ఉంటుంది. అన్నీ బాగున్నాయి కానీ ఎందుకు మనకి ఇలా జరుగుతుందా అన్న ఒక భావన ఎక్కువగా ఏర్పడుతుంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్లే ఇటువంటి జరుగుతుంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి మనసు సంకల్పంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటుందా, మన జీవితం ఇలాగే ఉంటుందా, ఇదేనా భావంతో ఏం లేదు. చక్కగా బాగుంది. ఉద్యోగపరంగా కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా చక్కగా యోగిస్తుంది కూడా. అదేవిధంగా బంధుమిత్రులతోటి చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. డబ్బు విషయంలో ముఖ్యంగా ఎవరికైనా సరే అప్పు ఇవ్వదలుచుకుంటే ఇవ్వకుండా జాగ్రత్త పడడం చెప్పదగింది. ఒకవేళ మీరు అప్పు ఇస్తే తిరిగి రావడం కూడా కష్టతరంగా ఉంటుంది. మన అడిగితే పాపం, ఇవ్వకపోతే కోపం, ఇలా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే సామరస్యంగా ఉంటే తప్పుకోవడం అనేది చెప్పదగింది. అదేవిధంగా సూర్యుడి సంతకాల విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి స్థిరాస్తి విలువ పెరగడం, దానిని అమ్మాలనే యోచన చేస్తారు. ఆ విషయంలో అనుకూలంగా ఉంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ అతి స్నేహితుల వల్ల విద్యను పక్కదారి పట్టే అవకాశం గోచరిస్తుంది. అందరినీ అతిగా నమ్మడం కూడా మంచిది కాదు. ఏదైనా సరే చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం, మనం ఎదగాలి, ముందుకు నలుగురిలో మన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అన్న భావంతో మీరు ఉండాలి. అంతేగాని పక్క వాళ్ళు చెప్పారు, వాళ్ళు మనం నువ్వు పైకి బాగానే వస్తావు, నువ్వు చదవాల్సిన అవసరం లేదు, నీకేంటి అనే భావంతో కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎలా పెట్టినా సరే పక్కన పెట్టేసి మన చదువు మనం అనే ధ్యాసతోటే మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటిక్స్, డెంటిస్ట్, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, ఈ రంగాల వారికి అందరికీ అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమ సంబంధించిన వారికి అనుకూలంగా ఉంది. లగ్నాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. పంచమం నుంచి సప్తమాన్ని లాభాన్ని చూస్తున్నాడు శనిని. ఒక కార్యక్రమాన్ని ఏదైతే అనుకుంటారో అది నెరవేరే అవకాశం గోచరిస్తుంది. అయితే అందరికంటే కూడా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ ఉంటాయి. కానీ మీకు అలా కాదు. మీకు 100కు 100% కష్టపడితేనే ఆ రిజల్ట్స్ ఉంటుంది. ఎప్పుడూ కష్టజీవి అన్నట్టుగానే కష్టపడుతూనే ఉంటారు. అయితే ఆ కష్టంలోనే సుఖం కూడా మీకు ఉంటుంది. ఇవాళ బాగుంది అనుకుంటారు, రేపు ఇంకో రకంగా ఇబ్బంది ఉంటుంది. కానీ మీ ధైర్యాన్ని కోల్పోరు. ఈ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో చక్కగా ముందుకు అడుగు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మరిన్ని మంచి ఫలితాలకి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తరంతో దీపారాయణ చేయడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం కానీ, వినడం కానీ, లేకపోతే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. శత్రువులు అధికంగా ఉంటారు, ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. అది మనం గ్రహించలేం కూడా. అది ఎలా మోసం చేస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురే నమః. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఈ నెల రోజుల పాటు కాశీ మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. వారి వారి గోత్రనామాలతోటి ముందుగా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్తీక మాసం నెలలు కాశీ మహాపుణ్యక్షేత్రంలో అభిషేకం చేయించుకోవడం అనేది చాలా అదృష్టం. చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఒక 4 రోజులు ఉండడం, 9 రోజులు ఉండడం, కొంతమంది నెలలు కూడా ఉంటుంటారు. మనకు తగ్గట్టుగా గోత్రనామాలతోటి ఈ కార్తీక మాసంలో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం, అభివృద్ధి, విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా బాగుంటుంది. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అందరికీ ఉందంటే అంతకంటే భాగ్యం ఉంది, అందరికీ ఉంటుంది. ఈ కాశీ మహాక్షేత్రంలో ఈ నెల రోజుల పాటు అభిషేకం జరుగుతుంది. వివరాలు 8466932223, 7731881113, 8466932225 నంబర్ను సంప్రదించండి. మీ గోత్రనామాలు నమోదు చేసుకోగలని మనవి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.